చేస్తున్న అందరికి వందనాలు, అందరికి వందనాలు. సేవకురాళ్ళందరికీ వందనాలు, సేవకులకు వందనాలు. లైవ్లో చూసే వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు. ఒకే ఒక్క ప్రకటన. శనివారం రోజున ప్రార్థనా వీరుల సమావేశం, రైట్? వచ్చేటప్పుడు జెండాలు లేవు, జెండాలు. ఆ వీడియో క్లిప్ ఉందా బాబు? ఆగస్టు 15 మనం జెండాలు ఊపుతూ ప్రార్థన చేస్తాం కదా, భారతదేశపు జాతీయ జెండా. నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, 4 రోడ్ల కూడలిలో, 4 రోడ్ల కూడలిలో రోడ్డు ప్రక్కన ఉత్తర భారతదేశం నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి బ్రతుకు తెరువు కోసం మన ప్రాంతాలకు వచ్చి చంటి పిల్లల్ని చంకనేసుకొని ఎర్రటెండలో ఈ పెన్లు, ఈ జెండాలు ఇవి అమ్ముతూ ఉంటారు 4 రోడ్ల సెంటర్లో. వాళ్ళ దగ్గర కొనండి, పాపం వాళ్ళు బతకనివ్వండి, రైట్? పాపం పేద ప్రజలు ఎక్కడి నుంచో, నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇల్లు వాకిల్ లేక, ఒంటి మీద సరైన గుడ్డ లేక, గూడు లేక, బొవ్వ లేక పాపం ఆ రోడ్డు మీద అమ్ముతుంటారు. వాళ్ళ దగ్గర కొనండి, రైట్? 10 రూపాయలు అన్నారు అనుకో, ఒక 5 రూపాయలు ఇవ్వండి అబ్బా. సిగ్గు శరం ఉండదు ఒక్కొక్కడికి. వాళ్ళు 10 రూపాయలు చెప్పారు అనుకో, 5 రూపాయలకి ఇవా, 7 రూపాయలకి రాదా? డీమార్ట్లో అడగరా, ఇల్లు అట్లాగా. డీమార్ట్లో వెళ్ళి బేరాలాడు, మరి డీమార్ట్లో బేరాలాడు, బెస్ట్ ప్రైజ్లో బేరాలాడు. మరి బతకనివ్వండి అబ్బా, పేదోళ్ళనే బతకనివ్వండి. బ్యాడ్జీలు కొనండి, జెండాలు కొనండి. ప్రార్థన చేసేటప్పుడు మనం చక్కగా జెండాలు పైకెత్తి, ధ్వజమెత్తి ప్రార్థన చేద్దాం, రైట్? ప్రసంగాలు ఏముండవు ఆ రోజున. మన జిల్లా కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం, దేశపు సరిహద్దుల నిమిత్తం చక్క ప్రార్థన చేద్దాం. పవిత్రత భారతదేశాన్ని సంతరించుకోవాలి. దేశములో మన దేవుని యొక్క రక్ష నిలిచి ఉండును గాక. చక్కగా ప్రార్థనలు చేద్దాం. కలిసి రండి. వచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళు కనీసం ఒక్క కుటుంబాన్నైనా ప్రోత్సహించి ప్రార్థన ధ్యాస యావ కలిగిన వాళ్ళని ఖచ్చితంగా తీసుకొని రండి. ప్రార్థన చేద్దాం. 2 గంటలకంతా ముగించబడిపోతుంది. చక్క భోజనం చేసుకొని ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవచ్చు. మరుసటి రోజు యథావిధిగా ఆదివారం ఆరాధనలో పాలు పొందుకోవచ్చు, రైట్?